మళ్ళీ ఈసారి క్యాటరింగ్ లో 2 పొట్టెలున్నరకి మటన్ కర్రీ చేసాము. బల్ల అంటే బల్ల వచ్చింది. ఫస్ట్లీ క్యాటరింగ్ వచ్చేసి తిరుపతి అనంతలా కాలేజ్ కి పక్క సందులో ఉన్న మీనాక్షి టవర్స్ లో చేసాము. 100 మందికి మటన్ కర్రీ, చికెన్ పకోడా, వైట్ రైస్, కుష్కా, రసము, రైతా అయితే చేయాలి. ఇప్పుడు ఇక పొట్టెలు అయితే ఇప్పుడే కట్ చేస్తున్నారు. అంతలో నేను కట్ చేసిన కూరగాయలన్నీ కట్ చేసా. ఇక ఫస్ట్ అయితే పొయ్యి మీద 2 నిమిషాలు రెడీ అయిపోయి రసం అయితే రెడీ చేసి పక్కన పెడేసా. ఇక ఇప్పుడైతే కుష్కాకి అన్ని పెడేసి ఆయిల్, గియ్యి, పట్టా, లవంగం, మేరకలు, పచ్చిమిరకాయలు, ఎర్రగడ్డలు, టమాటాలు, పెరుగు పోసి దాని తర్వాత నీళ్లు కూడా పోయేసా. అలాగే ఒక పొట్టెలు అయితే కటింగ్ అయిపోయింది. ఇంకో పొట్టెలు అయితే క్లీనింగ్ జరుగుతుంది. ఇప్పుడు ఇక వైట్ రైస్ కి అయితే నీళ్లు వేడి అయిపోయి రైస్ వేసేసి కొద్దిగా కాజు ఉంటే కాజు కూడా వేసేసాను. పక్కన కుష్కా కూడా రెడీ అయిపోయింది. గీ పోసి మూత పెట్టేశాను. ఫైనల్ గా మటన్ కర్రీ రెడీ చేయడం కూడా మొదలైపోయింది. అంతలోపల మనకు కస్టమర్ టిఫిన్ తెచ్చిచ్చారు. ఒక పట్టు పడేసి రైతా కూడా కలిపేశాను. అంతలోపల మన కుష్కా అయితే గత్త రెడీ అయిపోయింది. ఒక పక్కన మటన్ కర్రీ అయితే ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. ఇంకో పక్కన చికెన్ పకోడా అయితే ఫ్రై అవుతుంది. మీకు చికెన్ పకోడా అంటే ఇష్టమా లేదంటే చికెన్ ఫ్రై అంటే ఇష్టమా ఒక కామెంట్ చేయండి. కరెక్ట్ గా 11:30 కల్లా ప్రతి ఐటమ్ రెడీ అయిపోయింది. కస్టమర్ కి అన్ని ఐటమ్ టేస్ట్ చూపించేసి 4:60 డబ్బు తీసుకొని బండి వేసుకుని రై